ఈ లోకంలో అన్నిటికన్నా అమూల్యమైనది, అతి మధురమైనది, అనంతమైనది అమ్మ అనురాగం. ఒక అమ్మైనాకనే అమ్మ ప్రేమ తెలుస్తుంది అంటారు. కానీ ఒక పెళ్ళి కాగానే అమ్మ ప్రేమ తెలుస్తుంది. అమ్మ పడ్డ కష్టాలు తెలుస్తాయి. అమ్మ అంటే ఏంటిదో తెలుస్తుంది. ప్రతి క్షణం తను చేసే పనిలో అమ్మ గుర్తుకొస్తుంది. నాన్న చెప్పే మాటలు వింటుంది అమ్మ. మనకు అవన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. నాన్న తిట్టేటప్పుడు పడుతుంది. మనకు ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. అవన్నీ చూసినప్పుడు మనకు అమ్మను ఎంత చిన్న చిన్న పనులకు అమ్మ ఓకే నన్ను ఎందుకు విసిగిస్తున్నావు, ఎందుకు నాకే పని చెప్తున్నావు అన్నప్పుడు ఇప్పుడు గుర్తుకొస్తుంది పెళ్ళి కాగానే. అరే అమ్మ నాకు ఒక చిన్న పని చెప్పగానే నేను ఎంతో బాధపడేదాన్ని, నాకే అమ్మ అన్ని పనులు చెబుతుంది అని. కానీ ఇక్కడ మొత్తం పనులు, ఇంటి పని బాధ్యత మొత్తం అమ్మనే చూసుకుంటుంది. ఇంట్లో ఏ చిన్న తప్పు జరిగినా అమ్మనే తిడతారు, అన్నీ అమ్మనే అంటారు, నేను అమ్మనే అంటాను అని. ఒక పెళ్ళి కాగానే ఒక ఆడదానికి అమ్మ ఏంది, అమ్మ బాధ్యత ఏంది అని అర్థమవుతుంది. ఒక పిల్లకు జన్మనిచ్చినప్పుడు కష్టాలు అనుభవిస్తుంది. కానీ అనుభవించిన కష్టాలు సంతోషంగానే అనుభవిస్తుంది. కానీ తన బిడ్డకు ప్రేమను పంచేటప్పుడు తన అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మ నాకు ఇలానే ప్రేమను పంచింది. తన బిడ్డను కుట్టేటప్పుడు, తిట్టేటప్పుడు, ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఓహో మా మమ్మీ కూడా నన్ను ఇలానే తప్పు అని చెప్పి బెదిరించింది, కొట్టింది అని అనుకుంటాం. కానీ ఆ క్షణాన మాత్రం మా మమ్మీ నన్ను చాలా కొట్టింది అని ఏడుస్తాం. పెళ్ళైనాక తన పిల్లలకి మంచి చెడులు చెప్పడానికి కొట్టినప్పుడు మాత్రం ఆ రోజు మా మమ్మీ నన్ను ఎందుకు కొట్టిందా అని నవ్వుకుంటాం. మరే మా మమ్మీ కొట్టింది అని. ఇప్పుడు అమ్మ వాళ్ళతో మాట్లాడేటప్పుడు అమ్మ నువ్వు నన్ను ఎందుకు కొట్టినవే అనుకుంటా నవ్వుతాం. కానీ ఆ క్షణాన ఎంతో బాధపడతాం, మా మమ్మీ నన్ను కొట్టింది, మా మమ్మీ నన్ను తిట్టింది అని. అది ఒక అమ్మాయికే కాదు, ఒక అబ్బాయికి కూడా అది ఏర్పడుతుంది. ఎట్లా అంటే వాళ్ళ పిల్లల్ని ఏదైనా తప్పు చేసినప్పుడు ఇలా రా అలా రా అని తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకు వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరూ గుర్తుకొస్తుంటారు. ఒకరికి తండ్రి బెదిరిస్తారు, ఒకరికి తల్లి బెదిరిస్తారు. ఒక ఇండ్లు ఒక తిరుగు ఉంటుంది. ఎవరికి వాళ్ళు గుర్తుకొస్తుంటారు. ఏమంటారు రీసైకిల్ అంటారు కదా, అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు అన్నీ గుర్తుకొస్తుంటాయి. మనకు మన తల్లిదండ్రులు ఎలా గుర్తుకొస్తుంటారో రేపు వాళ్ళకి వాళ్ళ పిల్లలతో ఎదిగేటప్పుడు అమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఎమోషనల్ అయినా, అందుకే మాట అనేది తడబడుతుంది, గొంతు అనేది తడిబారింది. అందుకే ఈ వీడియోకి ఇంతేగా నేను చెప్పాల్సింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ ఇంకేం మాట్లాడదామన్నా బాధ అనేది బయటకు వచ్చేస్తుంది నాకు.